ఇదైతే క్రికెటర్ చాహల్ ధనశ్రీ వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళయి దాదాపుగా 2020లో పెళ్ళయింది. అమ్మాయి పేరు ధనశ్రీ వర్మ, చాహల్కి 2020లో పెళ్ళయింది. వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు. గతంలో పెట్టిన పోస్టులు భారీ ఎత్తున అభిమానులకి సంతోషపరిచేవి. వాళ్ళిద్దరికి మంచి అభిమానం కూడా తయారయ్యారు. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఈ మధ్యన అన్ఫాలో చేసుకున్నారు. దాంతో అందరికీ డౌట్ వచ్చింది. ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని కూడా తొలగించడంతో అందరికీ డౌట్ పరాకాష్ఠకి చేరిపోయింది. కన్ఫామ్ అనుకున్నారు. విడాకుల మీద ఊహాగానాలు కూడా మొదలైనవి. వీళ్ళ విడాకుల కేసు మీద ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో వేశారన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. గురువారం తుది విచారణ జరిగిందన్నట్టు తెలుస్తోంది. దీనికి చాహల్ ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరయ్యారంట కూడా. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీళ్ళకి 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ సెషన్ కూడా ఇచ్చారు. అయితే విడిపోవడానికి నిర్ణయించుకోవడంతో వీళ్ళకి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చేసింది. అయితే చాహల్ని ధనశ్రీ 60 కోట్ల భరణం అడిగినట్టు. ఈలోపు ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా తమ్నేలు ఎంత గొప్పగా పెడితే అంత గొప్ప. మనకు తెలిసినా తెలియకపోయినా ధనశ్రీ 60 కోట్లు అడిగిందంట తెలుసా, చాహల్ 60 కోట్లు ఇచ్చుకున్నాడంట తెలుసా, ఇట్లాగ ఎవడో ఒకటి పెడతాడు. ఇక దాన్నే బేస్ చేసుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇప్పుడు కథనాలు రాసుకొచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ధనశ్రీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళ లాయర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని.